ఎంపీ కేశినేని వ్యాఖ్యలపై ఆయన సోదరుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేశినేని శివనాథ్ స్పందించారు. తమ కుటుంబ కలహాలు 1999 నుంచి ఉన్నాయని, వాటితో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏం సంబంధమని ప్రశ్నించారు. నాని తనను ఎన్ని అన్నా 99 నుంచి తానే సర్దుకుపోతున్నానన్నారు. నందమూరి, నారా కుటుంబాలను అనే అర్హత స్థాయి కేశినేని నానికి లేదని చిన్ని పేర్కొన్నారు. చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్ష మర్చిపోయి మాట్లాడడం తగదన్నారు. ఎంతో మంది టీడీపీని విడినా పార్టీకేం కాలేదన్నారు. వచ్చేవాళ్లు వస్తుంటారు, పోయేవాళ్లు పోతుంటారని, ఇప్పటి వరకు టీడీపీ ఎవరు ఏం చేయలేకపోయారని కేశినేని చిన్ని తెలియజేశారు. ఎవరి ట్రాప్లోనో పడి కొన్ని దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేశారు. మీరు మా కుటుంబానికి చేసిన థింగేమీ కాదు, మేమే మా గొడవలు 2000 సంవత్సరం నుంచి ఉన్నాయి. మాకు ఈ మధ్య కానీ నేను రాజకీయాల్లో ఉన్నాను, అది కూడా 2021లో కరోనా సమయంలో రాష్ట్రం బాగా ఆపత్కర స్థితిలో ఉంది. అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి లేదు, మనం కూడా ఏదో సేవా కార్యక్రమాలు చేసి పార్టీని అధికారంలో తీసుకొద్దామని నేను సేవా కార్యక్రమాల్లో ఉన్నాను. అంతేగాని ఏ రోజు పార్టీ కార్యక్రమాల్లోనూ లేను, ఏ రోజు పార్టీ కార్యక్రమాల్లో దూరలేదు. నా సేవా కార్యక్రమాలు నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ సేవా కార్యక్రమాలు చేసుకునే వెళ్ళే క్రమంలో మీరు చూస్తే 2019 నుంచి కూడా నాని గారు చంద్రబాబు నాయుడు గారిని, పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో నిన్న ఆయన ఆవేశంతో అక్కడ వెళ్ళి ఉండొచ్చు. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు నాని గారు మీకు ఒకటే కోరుతున్నాను, మన కుటుంబం ఆయనకి ఎంతో రుణపడి ఉంది. అది మనం అందరం ఆలోచించుకోవాల్సిన విషయం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారిని మీరు పురుష పదజాలంతో చేశారు. మా తెలుగుదేశం శ్రేణులు, కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు. మీరు తెలుగుదేశంలో 2 సార్లు ఎంపీ పదవిని పొందారు. వారి వల్ల ఎంతోమంది కార్యకర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి పదవి పొందకుండా కూడా నిరంతరం త్యాగం చేస్తా పార్టీని గెలిపించుకుంటూ ఉన్నారు. మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ చాలా కోపంగా ఉన్నారు. మీరు ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకుని తెలుగుదేశం శ్రేణులు ఆనందిస్తాయి. ఎందుకంటే వారు మీకు గెలుపు కోసం నిరంతరం కృషి చేశారు. మీరు ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. అంతేకాకుండా మీరు లోకేష్ గారికి ఏ హోదా ఉంది, పాదయాత్ర చేశారని అన్నారు. మన కుటుంబ స్థాయి లోకేష్ గారి కుటుంబ స్థాయిని విమర్శించే స్థాయి కాదు. వారి కుటుంబం ఎన్నో త్యాగాలు రాష్ట్రం కోసం చేసిన కుటుంబం. అటువంటి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి నారా లోకేష్ గారు కూడా తన పాదయాత్ర ద్వారా ఎన్నో వేల కిలోమీటర్లు నడిచి కార్యకర్తలు లక్షల మందిలో ఆ పాదయాత్రను విజయవంతం చేశారు. అంటే లోకేష్ యొక్క నాయకత్వ పటిమ అది. నా స్థాయి, నీ స్థాయి చెప్పుకోవాలంటే ప్రజలు చెప్పుకోవాలి, కానీ మన స్థాయిలు మనం డిసైడ్ చేయటం కాదు.